హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్ము కిట్టూస్ వరల్డ్. ఈరోజు వీడియోలో మంచి టేస్టీగా ఉండే కొత్తిమీర రోటి పచ్చడి ఎలా చేయాలో చూపించబోతున్నానండి. మీరు ఎప్పుడు చేసేలా కాకుండా ఒక్కసారి ఇలా చేయండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఎలా చేయాలో చూసేద్దాం. ఇక్కడ నేను ప్యాన్ పెట్టుకొని 2 to 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. అలాగే దీనికోసం ఒక 50 గ్రాముల పల్లీలు వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఇవి హాఫ్ వరకు వేగిన తర్వాత ఇందులో తగినంత పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. మీరు కారం తినేదాన్ని బట్టి. ఇక్కడ నేను ఎండుమిరపకాయలు కూడా వేసాను. కావాలంటే మీరు మొత్తం పచ్చిమిరపకాయలు కూడా తీసుకోవచ్చు. అలాగే ఒక స్పూన్ ధనియాలు, అలాగే ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని ఇవన్నీ కూడా బాగా దోరగా వేయించుకోవాలండి. వేయించుకొని ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోండి. చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోనే ఒక 5 నుంచి 6 టమాటాలని ఇలా కట్ చేసి వేసుకోండి. ఒక పెద్ద కొత్తిమీర కట్టని ఇలా కట్ చేసి వేసుకోవాలి. పెద్ద నిమ్మకాయ సైజంతో చింతపండుని వేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లోనే ఇదంతా కూడా చక్కగా టమాటాలన్నీ సాఫ్ట్ అయ్యే వరకు మగ్గించుకొని పక్కన పెట్టుకోండి చల్లారటానికి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం వేయించి పెట్టుకున్న పల్లీలు, పచ్చిమిరపకాయలు అన్నీ కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇందులోనే కల్లుప్పు వేసానండి. మీరు కావాలంటే సాల్ట్ కూడా వేసుకోవచ్చు. అలాగే 2 వెల్లుల్లిపాయలని ఇలాగా తోలు అనేది వలవకుండా వేసుకోవాలి. వేసుకున్నాక ఇదంతా కూడా కొంచెం బరగ్గా గ్రైండ్ చేసుకోవాలండి. ఆపుకుంటూ గ్రైండ్ చేసుకోండి. అవసరమైతే కొంచెం నీళ్ళు యాడ్ చేసుకోండి. ఈ కన్సిస్టెన్సీ రావాలి. ఇప్పుడు ఇందులోనే ఉడకపెట్టుకున్న టమాటాని, కొత్తిమీర కూడా వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత పల్స్ మోడ్లోని ఒక 3 to 4 టైమ్స్ మీరు గ్రైండ్ చేసుకున్నారంటే ఇంకా పచ్చడి బ్యాటర్ రెడీ అయిపోయిందండి. ఈ పచ్చడిని తాలింపు వేసుకోవాలి. తాలింపు కోసం ప్యాన్ పెట్టి ఒక 2 to 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో ఆవాలు, పచ్చెనగపప్పు, జీలకర్ర, అలాగే వెల్లుల్లిపాయి, ఎండుమిరపకాయ ఇవి వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పచ్చడి మిక్స్ని కూడా వేసుకోవాలండి. వేసుకొని ఒక్క నిమిషం ఇలాగ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే అంతేనండి. నోటికి కమ్మగా ఉండే కొత్తిమీర రోటి పచ్చడి రెడీ అయిందండి. ఇది అన్నంలోకే కాదు టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. అలాగే మీరు ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.